అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వేలో 9900 పోస్టులతో మరో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జెన్యూన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను రైల్వేలో ఏఎల్పి ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కోసం చెప్తున్నాను. ఏఎల్పి ఉద్యోగమే లక్ష్యంగా మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో అద్భుతమైన కోర్స్ అందుబాటులో ఉంది. కేవలం 499 రూపాయలకే పూర్తి సిలబస్తో ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అయితే ఉంది. ఈ క్లాసెస్ అనేవి మీకు నచ్చిన సమయంలో ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా చూసుకొని నేర్చుకోవచ్చు. సీనియర్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అనేవి చెప్పించడం జరిగింది. క్లాసెస్ చూస్తే ఎంత క్వాలిటీగా ఉన్నాయో మీకే తెలుస్తుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్లో ఉన్నటువంటి కోర్సులో క్లాసెస్ చూసిన తర్వాత నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు. కోర్సు తీసుకోవడంలో మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే యాప్లో చాట్ అనే ఆప్షన్ ద్వారా మాకు మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా తక్కువ ఫీజుతో సీనియర్ ఫ్యాకల్టీతో ఇస్తున్నటువంటి ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్కి బాగా ఉపయోగపడతాయి. ఉద్యోగం వచ్చే విధంగా ఇందులో క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. మీకోసం తక్కువ ఫీజుతోనే ఈ క్లాసెస్ అయితే ఇస్తున్నాము. ఇక ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి ఒక షార్ట్ నోటీస్ అనేది విడుదల చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అనేటువంటి ఉద్యోగాలకు సంబంధించి మరి ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఏప్రిల్ 10వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. లెవెల్స్ 2 ప్రకారం పే స్కేల్ అయితే ఇస్తారు. ఇనీషియల్ పే స్కేల్ 19,900 అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు A1 మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం మెడికల్ అయితే కండక్ట్ చేస్తారు. జూలై 1, 2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే SC/ST అభ్యర్థులైతే మరో 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC అభ్యర్థులైతే మరో 3 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే మిగతా వారికి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. మొత్తం 9,900 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఏప్రిల్ 10 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంతకంటే ముందుగానే మనకి ఫుల్ నోటిఫికేషన్ కూడా విడుదల కావడం అయితే జరుగుతుంది. కొద్ది రోజుల క్రితమే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది తెలియజేస్తూ ఒక ఇండెంట్ ఆఫ్ ఏ వేకెన్సీస్ యొక్క లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇదే ఇన్ఫర్మేషన్తో మనకి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే సిద్ధం కావడం జరిగింది. చూడండి, జోన్ల వారీగా ఖాళీల లిస్ట్ అయితే ఇలా ఉంది. సెంట్రల్ రైల్వేలో 376, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 700, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1461, ఈస్టర్న్ రైల్వేలో 768, నార్త్ సెంట్రల్ రైల్వేలో 508, నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 100, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 125, నార్థర్న్ రైల్వేలో 521, నార్త్ వెస్టర్న్ రైల్వేలో 679, సౌత్ వెస్టర్న్ సెంట్రల్ రైల్వేలో 989, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 568, సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 796, సౌతర్న్ రైల్వేలో చూసుకున్నట్లయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఆ పోస్టులు చూడండి, సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 100 పోస్టులు ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వేలో 125, నార్థర్న్ రైల్వేలో 521, నార్త్ వెస్టర్న్ రైల్వేలో 679, సౌత్ సెంట్రల్ రైల్వేలో 989, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 568, సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 796, సౌతర్న్ రైల్వేలో 510, వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 759, వెస్టర్న్ రైల్వేలో 885, మెట్రో రైల్వే కోల్కతాలో 225 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 9,970 పోస్టులకు సంబంధించినటువంటి
ఖాళీల లిస్ట్ అయితే ఇది. జోన్ల వారీగా దాదాపుగా ఇలానే ఖాళీలు అయితే ఉంటాయి. ఇక చూసుకున్నట్లయితే ఉద్యోగాల క్వాలిఫికేషన్ అనేది ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ తర్వాత రిలివెంట్ ట్రేడ్లో ఐటీఐ పూర్తి చేసిన వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఎస్ఎస్సితో తర్వాత 3 సంవత్సరాల డిప్లొమా అనేది మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా ఈ ఇలాంటి సబ్జెక్ట్స్లో కాంబినేషన్తో ఉన్నటువంటి డిప్లొమా పూర్తి చేసిన వారికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే ఈ కోర్సులు పూర్తి చేసి ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, తప్పనిసరిగా ఉపయోగించుకోండి. చాలా మంచి నోటిఫికేషన్ అయితే ఈ సంవత్సరం మళ్ళీ రైల్వేల్లో ఉద్యోగాల భర్తీ కోసం విడుదలైంది. ఇంకా చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. గత సంవత్సరం ఏ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయో అవన్నీ కూడా మళ్ళీ వస్తాయి. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. కోర్స్ కావాలనుకునేవారు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.